స్ట్రెచర్ అని విర్రవీగిన వాళ్ళు స్ట్రెచర్ మీదకు వెళ్ళారు. వైఖరి మార్చుకోకుంటే మార్చురీలోకి వెళ్ళడం ఖాయం. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు. అవుపడుతున్నారు పిల్లగా. ఏడాదిలో 50,000 ఉద్యోగాలు ఇచ్చాం, ₹1 ఇంటింటికి తీసుకుపోను సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇప్పుడు ఏందే అంటే అసలు ముచ్చట, ఇక రవీంద్ర భారతిలో పెద్ద మనిషి మీటింగు పెట్టిండు. ప్రజాప్రభుత్వంలో కొలువుల పండుగ అని మీటింగు పెట్టుకుండు. ఇక ఇంట్లో జూనియర్ లెక్చరర్లకు 1292 నియామక పత్రాలు అందజేసిండు. ఇక టెక్నికల్ అధ్యాపకులకు 240 నియామక పత్రాలు ఇచ్చిండు. ఇక ఇస్తా ఒక మాట అయితే అన్నాడు. ఏమన్నాడయ్యా, మీరు ఏమన్నా అనుకోరి తెలంగాణ సంసారం మొత్తం లూటి కాబడ్డది. తెలంగాణ సంసారం మొత్తం లూటి కాబడ్డది. నేను ఎన్ని తీర్ల బొరలాడినా, ఎన్ని తీర్ల చేసినా నెలొచ్చేసరికి ఈ పాడైపోను, ఇటు పింఛన్లు, అటు జీతాలు, ఈ షెడ్డయి పడ్డాయి, ఇక అదోటి ఇదోటి మొత్తం గుమ్మా జకాయ గుంపు కట్టుకొని ఇక ఈ రకంగా మొత్తం పనిచేసరికి ఏది లేదు, ఏమి లేదు. ఇంకేదైనా కొత్త పని చేద్దామంటే ముంగల పడేయాల లేదు. కేసీరావే చేసిన అప్పుల కుప్ప, ఆ షిప్ప పాడైపోను, నేను ఏం చేయాలి, ఏం కథ? ఈ అప్పుల కుప్ప ఏదైతే షిప్ప ఇచ్చిపోయిండో ఈ షిప్పని పట్టుకొని నేను సంసారం పెట్టలేదయ్యా. ఏ ఖానా కూడా నా జేబులో లేదు. ఈ సంసారం అంతా ఇక మరి మీకే ఒప్పచెప్తా. ఈ పైసలు ఎట్లా వంచాలి, ఏం చేయాలి? ఒక నెల ఇటు, ఒక నెల అటు, ఒక నెల ఇటు, ఒక నెల అటు. ఇక ఇంట్లో మనం పట్టణంలో కనుక ఇల్లు కిరాయికి ఉంటే ఇక ఒక నెల ఇల్లు కిరాయి కట్టినట్టు, ఒక నెల పాల బిల్లు, కూరగాయలకు, షెడ్డకు, బడ్డకు ఖర్చు పెట్టినట్టు, ఇక ఒక నెల ఈ పోరగాయలకు చదువుల ఖర్చులు, బడి ఫీజులు, బట్టలు, బాధలు షెడ్ అయిపోతాయి. ఈ రకంగా చేసుకుంటేనే సంసారం వెళ్తట్టుంది. మొత్తం బరివతల వ్యవహారం చేసిండు కేసీరావు. మొత్తానికి కేసీరావు తెలంగాణకు ఏం చేసిండయ్యా అంటే ఆర్థిక క్యాన్సర్ అయిపోయిండు. ఆర్థిక క్యాన్సర్ బీమార్ అంటారు కదా, ఆర్థిక క్యాన్సర్ అయిపోయిండు. ఇక ఈ క్యాన్సర్ ఇంతింత ముదిరిపోయింది. మరి ఇప్పుడు నేను ఏం చెయ్యా, ఎట్ట చెయ్యా అని పెద్ద మనిషి రేవంతమయ్యా ఆంబాయ వెళ్ళబోసుకుంటుండు నిన్న రవీంద్ర భారతి సాక్షిగా. గిట్లా ఈ కథ నడుస్తుంది. ఇక మరి చూడాలి రేపు మరి ఎనుకో ముందు సంసారం నిగ్గ తీసుకొస్తా, సాగ తీసుకొస్తా, ఇక చేస్తా మెడకు పడ్డ పాము కరవక తప్పదు. షెడ్డో పడ్డో ఏదో అయ్యింది కానీ నేను చిన్నగా దండలాడుతున్నా, నన్ను ఇప్పుడే దిగిపో అంటారు. ఏమన్నా అంటే నువ్వు దిగిపో. అరే మీరు 10 ఏళ్ళు రాజ్యం వేయలేరు, మీరు 10 ఏళ్ళు రాజ్యం వేలి ఏం ఉద్దారకం ఇచ్చిర్రు, ఏం ఉద్దారకం చేసిర్రు మీరు? మీరు 10 ఏళ్ళు రాజ్యం వేయలేరు, నాకు ఒక 5 ఏళ్ళని ఇయ్యరా జనాలు? ఆయన పాలన మీద మీకు ఇసుకు పుట్టే ఈయన నిరంకుశ పరిపాలన మాకు వద్దనే, ఈ అహంకారపూరిత పరిపాలన మాకు వద్దనే కుర్చీ గుంజుకొని నాకు ఇస్తుంది. నేను షెడ్డో పడ్డో ఇంకా 2 ఏళ్ళు కూడా కాలేదు, నేను చిన్నగా చేస్తున్నా. ఉన్న సంసారం ముచ్చడం మాత్రం నేను దాచుకుంటలేను, మీకు మాత్రం చెప్తున్నా. తెలంగాణ సంసారం లూటి అయిపోయింది. ఏ కానా సంతకపెట్టేలా లేదు, శాసకాన లేక సర్కారు సంతకపెట్టేనే వన్య తప్పి చిన్నపోయింది. దయచేసి జర అందరూ అర్థం చేసుకోవాలని గిట్ట పబ్బది పడుతుండు రవీంద్ర భారతిగా. ఎనుకో ముందో చిన్నగా ఎట్నైనా చేసి నిగ్గుదామంటే నువ్వు దిగిపో ఇదే పని పెట్టిర్రు అని ఇక నేను ఈ రకంగా ఆయన ఇక మరి రవీంద్ర భారతిలో ఆంబాయం వెళ్ళబోసుకుండు.
ఇక చూద్దాం మరి కథ రేపటి సంధి ఏం జరుగుతుంది, ఎట్టటి సంగతి, ఏం కథ అనేది చూద్దాం. ఈనాడు వచ్చింది.